బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సదాశివపేట పట్టణంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి జరిగిందని 23వ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ అన్నారు. సోమవారం 23వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ముగుటి ప్రియాంక తులసి స్థానిక నాయకులతో కలిసి వార్డులో భారీ ర్యాలీ నిర్వహిస్తూ గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఇంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరిగిందని, వార్డులు మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. వార్డు ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థికి స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అనంతరం అభ్యర్థి ముగుటి ప్రియాంక తులసి మాట్లాడుతూ వార్డు ప్రజలు ఒక్కసారి అవకాశం కల్పిస్తే 5 సంవత్సరాలు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ముఖ్యంగా వార్డులో మౌలిక వసతుల కల్పనకు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ మాలపాడు సర్పంచ్ సంతోష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు చిక్కుల మల్లేశం, అర్జున్ గౌడ్, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా చివరి రోజు ప్రచారంలో ప్రియాంక తులసి గారికి మద్దతుగా 23వ వార్డు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆమెను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు 23వ వార్డులో అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే, కేసీఆర్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొలి మాటలు చెప్పి పేదవారికి ఇండ్ల పట్టాలని చెప్పేసి అన్ని అబద్ధ ప్రచారాలు చేసి ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు మా 23వ వార్డులో సీసీ రోడ్లు కానీ, సీసీ డ్రైవ్లు కానీ, హైమాక్స్ లైట్లు కానీ, మినీ ట్యాంక్స్ కానీ, బోర్బావులు కానీ, ఈ విధంగా రకరకాల 100% మేము వర్క్ కంప్లీట్ చేసుకోగలిగినాం ఈ కౌన్సిల్లో. ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. మళ్ళీ కూడా ఇంకేమన్నా వర్కులున్న, అభివృద్ధి కార్యక్రమాలున్న, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియ కేవలం బీఆర్ఎస్ నుంచే సాధ్యం. అది గమనించిన ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మీరందరూ దయచేసి ప్రియాంక గారికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.